పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. యేసు యేసు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుందాం. ఎం లూర్దు స్వామి కాట బీపీ, షుగర్ మరియు పార్కిన్సన్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు మిస్టర్ విక్టర్ కట్ట పిహెచ్డి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా మిస్టర్ లూర్దు స్వామి కట్ట మేరీ కట్ట అప్పు సమస్య నుండి విడుదల, మంచి ఆరోగ్యం, నూతన గృహం కొనుటకు దేవుని సహాయం కొరకు మాధురి కట్ట వీణా కట్ట మంచి ఆరోగ్యం, అలాగే మనవరాండ్ల మంచి చదువులు, మంచి ఆరోగ్యం కొరకు మిస్టర్ విక్టర్ కట్ట ఇతరుల వద్ద నుండి రావాల్సిన డబ్బులు త్వరగా వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. డి మేరీ ఫాతిమా ఆత్మశాంతి కొరకు డేవిడ్ జోసెఫ్కి సర్జరీ లేకుండా స్వస్థత చేకూరినట్లుగా మంచి ఆరోగ్యం, డైసీ సెటిల్మెంట్ కొరకు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. రిష్విత్కి వైరల్ ఫీవర్ నుండి స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతగా ఆరోగ్య మాత కుమారులకు మంచి జ్ఞానం సంరక్షణ దయచేసినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు రాజా వర్ధన్. అలాగే ఒక వ్యక్తి కుటుంబంలోని ఆటంకాలన్నిటి నుండి బంధకాల నుండి విడుదల, మహిమ విభాగ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కొంక మేరీ లీలా ప్రత్యేక తలము నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. విజయ్ రెడ్డి ప్రత్యేక తలము నెరవేరినట్లుగా కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈ దినము మన మధ్యలో అనేక సంవత్సరాలుగా సేవకురాలుగా ఎంతో ఓపికతో త్యాగముతో సేవ చేసినటువంటి సిస్టర్ జసింత్ అక్క తన యొక్క బర్త్డేను ఈరోజు కొనియాడుతుండగా అనేక మందికి ఆశీర్వాదంగా తన యొక్క ప్రసంగం ద్వారా, వాక్య పరిచయ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా, ప్రార్థన ద్వారా చేస్తున్నటువంటి ఆ కుమార్తెను దేవుడు ఏరాళముగా దీవించాలని, వాళ్ళ కుటుంబంలో అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వాదం దయచేయమని ప్రత్యేకం ప్రార్థిస్తాం. జసింత్ అక్క, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు అలాగే మన మధ్యలో సేవ చేసినటువంటి, ఇప్పుడు కూడా సేవలో ఉన్నటువంటి జ్యోతి, ఎన్నో సంవత్సరాలు నాతో పాటు సేవలు ఉన్నటువంటి బిడ్డ తన యొక్క బర్త్డేను ఈరోజు కొనియాడుతుండగా ఆమె కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హ్యాపీ బర్త్డే టు యూ జ్యోతి అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరందరితో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుందాం. మనమందరం కలిసి ఎటువంటి సమస్యలు వచ్చినా మన చుక్కానివై ప్రభు ఉన్నాడని పాడబోతున్నాం. రండి, మీ సమస్యలను వైపు చూడకుండా ప్రభు చూస్తూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం నీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి
శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన ప్రభువుకు మనమందరం కూడా పిల్లలం. ఆయన మన డాడీ, తండ్రి. యోహాను 1:12 ఆయనను అంగీకరించి విశ్వసించు వారందరికీ ఆయన దేవుని బిడ్డలు అగు భాగ్యమును ఇచ్చాను. వాట్ అ గ్రేట్ ట్రెజర్ వీ హ్యావ్. ఎంత గొప్ప సొత్తు మనము దేవునికి. వీఆర్ గాడ్స్ ఓన్ చిల్డ్రన్ దోస్ హూ యాక్సెప్ట్ హిమ్ and believe in him, they will be made to become children of God. That's a gift and also God's own property we are. దీనినే మనం పాటగా ఈరోజు పాడటానికి సిద్ధపడుతున్నాం. మొదటి గుర్తులో గొప్ప కార్యములు ఎన్నో నాకు చేశావు, జీవించి లోకానికి నిన్ను చాటేదను, అందుకే బ్రతికి ఉన్నానని భక్తునితో మనం పాడుతున్నాం. మరియ తల్లి తన జీవితంలో సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసేను అని స్తుతి గీతములు పాడింది. మనం ఒక్కసారి వెనుతిరిగి ఫ్లాష్ బ్యాక్ లాగా చూస్తే ఎన్ని గొప్ప కార్యములు దేవుడు చేశాడు. అన్ని విన్నపాలే పెట్టుకుంటూ కూర్చుంటాం. మనం స్తోత్రం చెల్లించి దేవునికి వందనాలు అర్పించే రోజు. Luke 1:49 Mama Mary said, "My God has done great things for me." In the same way, like a flashback, think about what God has done to you and then thank the Lord during this song. పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఇంతవరకు నడిపిన దేవుడు రాబోయే దినంలో కూడా చుక్కానివై నుండి మన పడవను నడుపునుగాక. ఆమేన్. యేసు 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 దేవుని తండ్రియని పిలువ భాగ్యము ఒసగితివి. దేవుని తండ్రియని పిలువ భాగ్యము ఒసగితివి. తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, నా చుక్కానిగా యేసు నాలో ఉన్నావయ్యా. నా చుక్కానిగా యేసు నాలో ఉన్నావయ్యా. గొప్ప కార్యములు ఎన్నో నాకు చేశావయ్యా, నీకే స్తోత్రం. నీ పాడు గొప్ప కార్యములు ఎన్నో నాకు చేశావే. గొప్ప కార్యములు ఎన్నో నాకు చేశావే. జీవించి ఈ లోకానికి నిన్నే చాపెదను, జీవించి ఈ లోకానికి నిన్నే చాపెదను, జీవించి ఈ లోకానికి నిన్నే చాపెదను, జీవించి
లోకానికి నిన్నే చాటెదను. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. బాధలు ఎందుకు దేవుడు నాకు అనుమతిస్తున్నాడని అడిగే వాళ్ళకు, మీరు బాధలకు గురి అయినప్పుడు దేవుడు అనుగ్రహించే శక్తిని కూడా దానికి ప్రభు ఇచ్చి మీరు గొప్ప సాక్షులుగా ఒకరోజు చెప్పినప్పుడు అందరు నమ్ముతారు. ఓ, దానికోసమే దేవుడు నన్ను అనుమతించాడని చెప్పేసి. అంటే దేవుడు అనుగ్రహించే శక్తి ద్వారా ఎట్టి పరిస్థితినైనాను ఎదుర్కొన్న బలము నాకు ఉన్నదని ఎట్లా చెప్పగలిగాడు? ఫిలిప్పీ 4:13 పౌలు గారు ఎన్ని శ్రమలు, ఓడ మునిగిపోయే పరిస్థితి, పాము కరిచి ఆయన చచ్చిపోతాడని అనుకున్న స్థితి, రాళ్లతో కొట్టి చంపినటువంటి పరిస్థితి కానీ బయటకు లేచి మళ్ళీ నడుచుకుంటూ వస్తాడు. ఎన్ని ఇబ్బందులు, ఇవన్నిటి మధ్యలో ఆయన నేర్చుకున్నది క్రీస్తు అనుగ్రహించే శక్తి నాలో ఉందని. మనం కూడా మనకు కష్టాలు వచ్చినప్పుడు ఇలాగే చెప్పాలి. వై అవుట్ ఆల్సో డిక్లేర్ దిస్, Philippians 4:13, మై గాడ్ వన్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ, I can do all things by the one who strengthens me. Amen. God will strengthen you when you are struggling with something. Paul went through that. He wrote a beautiful letter. You will also write history in this world. Amen. ఈ చరిత్రం క్రియేట్ చేస్తావు చూడు ఒకరోజు. Amen. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎట్టి బాధలైనా ఎదుర్కోను బలము నాకున్నది, ఎట్టి బాధలైనా ఎదుర్కోను బలము నాకున్నది. యేసయ్యా నీవు అనుగ్రహించు శక్తి చేతనే, యేసయ్యా నీవు అనుగ్రహించు శక్తి చేతనే. యేసయ్యా
అనుగ్రహించే శక్తి చేతనే. యేసయ్యా నీవు అనుగ్రహించే శక్తి చేతనే. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథా స్తోత్రము. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథా స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. దేవుడు మనం బాధపడినప్పుడు అట్లాగే వదలడు, శక్తినిచ్చి బయటపడి మార్గం ఇస్తాడు. చెప్పుకోండి, త్వరలోనే బయటపడతారు, సాక్ష్యం చెప్తారు. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎట్టి పరిస్థితి అయినా ఎదుర్కొనే శక్తి గురించి మాట్లాడుకున్నాం. దాని గురించి ఒక మాట ఇది, అది దేవుడు శక్తిని ఇవ్వడం మాత్రమే కాదు, జీవ కిరీటమును మనకి ఇస్తాడంట. ఆమేన్. కిరీటం ఆల్రెడీ రెడీ అయింది మనకు, తెలుసా మీకు? కిరీటం ఒకవేళ నీవు మంచిగా స్థిరపడి మంచిగా దేవుని కోసం జీవిస్తే, చాలా ఆత్మలు రక్షిస్తే దానికి తగిన కిరీటం ఉంటుందంట. ఒక దైవజనుడు అలాగే చెప్తూ ఉండేవాడు. ఆయనకి పేరు డాడీ రవీంద్రనాథ్ అంటారు, తమిళనాడులో చనిపోయాడు. ఆయన అలా చెప్పేవాడు, దోస్ హూ ప్రిపేర్ మెనీ పీపుల్ మెనీ సోల్స్ అకార్డింగ్లీ యువర్ క్రౌన్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ యూ. అది ఇంకొక కిరీటం. కానీ ఇక్కడ మనము మంచి పోరాటం పోరాడితే దానికి దేవుడిచ్చేది చాలా గొప్ప కిరీటం అంట, సిద్ధపరిచి ఉన్నాడంట. నాకు మాత్రం కాదు, నాలాగా వేచి ఉన్న అందరికీ అని రాస్తున్నాడు 2 తిమోతి 4:6-8 పౌలు కష్టపడి ఇవన్నీ సంపాదించుకున్నాడు, లేఖలు రాశాడు. 2 Timothy 1:4-6-8 he says, if you fight a good fight, then you will receive not only power but you will receive crown. మీ క్రౌన్ ఒకసారి చూసుకోండి, ఎలాంటి కిరీటం మీకోసం దేవుడు తయారు చేసి పెట్టాడో. దాని వైపు చూస్తూ ఈ పాట పాడదాం. మనకు ఒక దేవుడు ఉన్నాడు, కిరీటముతో అలంకరించే దేవుడు. పోరాటం కొన్ని రోజులకే, ప్రార్థిస్తాం. జీవ కిరీటం నా కోసం ఉంచావే,
జీవ కిరీటం నా కోసం ఉంచావే. బాధలను ఎదురించి పరిశుద్ధుడా నిన్నే సేవింతును. బాధలను ఎదురించి పరిశుద్ధుడా నిన్ను సేవింతును. బాధలను ఎదురించి పరిశుద్ధుడా నిన్నే సేవింతును. బాధలను ఎదురించి పరిశుద్ధుడా నిన్నే సేవింతును. అప్పా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. ఒక వ్యక్తికి రైట్ ఐలో రైట్ కన్నులో ఒకటి వైపు కన్నులో ప్రెషర్ పడింది. అందువలన ఏదైనా జరగవచ్చని డాక్టర్స్ భయపెడుతున్నారు. కానీ ఈ ప్రోగ్రాం ద్వారా దేవుడు నీ కన్నుకి ఏ దెబ్బ లేకుండా దేవుడు అద్భుత రీతిలో నిన్ను కాపాడబోతున్నాడు. There is a person whose right eye, because of some kind of pressure, your eye is going to have problem. Doctors are fighting, nothing will happen. God will give a brand new eye for you. అందరికి స్వస్థత కలగాలని, కిరీటం కలగాలని కలిసి ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపం
మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును డిఎంఐ 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. కనుక ఫౌస్టినా మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. మట్టితో మనిషిని నీ రూపములో మలచావే, నీ శ్వాసను ఊది దైవ రాజ్య వారసునిగా మమ్మల్ని చేసితివే, నీకు స్తోత్రం. ఆది కాండం 2వ అధ్యాయము 7వ వచనం. Genesis 2:7. The Lord breathed upon the nostrils of the man, but he was created out of mud, and he made him to live. రాజాలాగా జీవించడానికి ఎన్నుకున్నాడంట, వారసులుగా చేశారంట. We become the inheritance of God. భక్తితో పాడుదాం, దేవుని వారసత్వంను పొందుకుందాం. తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, నా చుకానిగా యేసు నాలో ఉన్నావయ్యా. నా చుక్కానిగా యేసు నాలో ఉన్నావయ్యా. మట్టితో మనిషిని నీ రూపములో మలిచావే, మట్టితో మనిషిని నీ రూపములో మలచావే. నీ శ్వాస ఊది దైవరాజ్య వారసుని చేసావే, నిశ్వాస ఊది దైవరాజ్య వారసుని చేశావే. నీ శ్వాస ఊది దైవరాజ్య వారసుని చేసావే. నిశ్వాస ఊది దైవరాజ్య వారసుని చేశావే. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాథ స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. భద్రపరచుకోండి కుటుంబాలను. కుటుంబం కోసం, ప్రజల కోసం ప్రార్థన చేసుకుంటూ ఈ గుర్తు అర్పిస్తాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇక్కడ బయట జరుగుతున్న ప్రతి ప్రోగ్రామ్ని ప్రభు ఆశీర్వదించునుగాక. దయగల తండ్రి, ఒక 10 మంది నేను పెళ్లి చేసుకోవాలా వద్దా, ఎందుకంటే పెళ్లి జీవితంలో మీరు చాలా చూశారు, అలాంటివి చూసి భయపడుతున్నావు. పెళ్లి వద్దు నాకు నేను కోరుకుంటున్నావు. ఆ భయం వలన నీ జీవితంలో సైతానుడు నేను బాధ పెడుతున్నాడు. భయమును తొలగించి దేవుడు నాకు ఇచ్చే వ్యక్తి దేవుడే అనుగ్రహిస్తాడు అని ఆ అమ్మాయిల 10 మంది మీరు నమ్మాలి అని ప్రభు అంటున్నాడు. 10 girls, women, you are worried whether I should get married or not, because you are thinking what will happen, would be husband. You are seeing so many things, frightened like that. Remove that fear. Pray nicely. You will get the husband, would be partner whom God has selected. I don't know why 10 people, women are like that. God is encouraging you today. అనేక వ్యాధి బాధలతో ఉన్న వారందరినీ మార్కు 3:10లో యేసు ప్రభుని స్పృశించుటకై రోగులు అనేకులు తొక్కిసలాడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రభువే మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఈ ఆరాధనలో ప్రభు మిమ్మల్ని స్వస్థపరచును గాక. People were all rushing in to touch Jesus to receive the healing. But now Jesus is coming to you through this 3 o'clock program, Mark 3:10. పాడుదాం, ఆరాధిద్దాం, స్వస్థతతో ప్రార్థన చేద్దాం. యేసు 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 దేవుని తండ్రి అని పిలువా భాగ్యము ఒసగితివి. దేవుని తండ్రి అని పిలువా భాగ్యము ఒసగితివి. తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, తుఫాను రావచ్చు, సముద్రం పొంగవచ్చు, చుక్కానిగా యేసునాలో ఉన్నావయ్యా. నా చుక్కానిగా యేసునాలో ఉన్నావయ్యా. ఎట్టి వ్యాధులైన రూపుమా స్వస్థతనిచ్చావే. ఎట్టి వ్యాధులైన రూపుమా స్వస్థతనిచ్చావే. కనుకని నీ కృపను స్తుతించి పొగడెదను. కనుకని నీ కృపను స్తుతించి పొగడెదను. కనుకని నీ కృపను స్తుతించి పొగడెదను. కనుకని
స్తుతించి పొగడెదను. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాదా స్తోత్రము, దీనబంధు స్తోత్రము, దివ్య రక్షక స్తోత్రము. ఒక వ్యక్తి 4 వీలర్స్ నడిపిస్తున్నావు, బెల్ట్ వేసుకోవట్లేదు, నీవు ఏం కాదులే అని పోతున్నావు. దేవుడు నీతో చెప్తున్నాడు బెల్ట్ వేసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఏదో ప్రభు చూపిస్తున్నాడు, అందువలన కొద్దిగా జాగ్రత్తగా ఉండమని. ర్యాష్గా డ్రైవింగ్ చేసే వ్యక్తిని ప్రభు మీతో మిమ్మల్ని ప్రేమించి నీ ఆయుస్సును పొడిగించడానికి ఈ మాట చెప్తున్నాడు. ద డ్రైవర్ హూ డజంట్ వేర్ బెల్ట్ వైల్ యు ఆర్ డ్రైవింగ్, గాడ్ ఈస్ టెల్లింగ్ యూ హీ వాంట్స్ టు ఎక్స్టెండ్ యువర్ లైఫ్ టు బీ లిటిల్ కేర్ఫుల్ అండ్ యు ఆర్ టూ ర్యాష్ ఇన్ డ్రైవింగ్ లైక్ దాట్. గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ బికాస్ హీ లవ్స్ యూ. చివరి ప్రార్థన చెప్పి ముగిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నడిపించే దేవునికి స్తోత్రం చెల్లిస్తూ తల వంచి ఆశీర్వాదం పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ వరద బాధితులందరినీ కనికరించి దీవించి మంచిగా జీవించినట్టు సురక్షితముగా జీవించినట్టు కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit come down upon you, keep you safe all those of flood affected areas. In Jesus' name we pray. Amen. అబ్బా తండ్రి స్తోత్రము, అనుగ్రహనాదా స్తోత్రం.